హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు వీడియో వచ్చేసేసి ఏంటంటే మార్నింగ్ రొటీన్ షేర్ చేసుకుంటున్నాను. ఏంటి అంటే పొద్దున్నే పిల్లల క్యారేజీలు కట్టాలి. మాకైతే అసలు బయట బాగా విపరీతంగా చలాస్తుంది. అసలు ఇంకా ఈ శీతాకాలం వెళ్ళే వరకు మనకి టాస్కే అన్నమాట. అంటే పొద్దున్నే లగబుద్ధి కాదు చలికి. ఇప్పుడైతే నేను ఆల్రెడీ రైస్ కూడా వడ్లేసేస్తాను, చిక్కుడుకాయ ఫ్రై కూడా చేసేస్తాను. సింపుల్ అండ్ టేస్టీగా చేసేస్తాను. చిక్కుడుకాయ ఫ్రై చేస్తే మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఇంకా అన్నిట్లోకి ఇంకా వేరే ఏమీ చేయలేదు. ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత చూద్దాము. పిల్లలకు కూడా పాలై కాసేస్తాను. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. పొద్దున్నే వేడివేడిగా రైస్ వండేసేస్తాను. చిక్కుడుకాయ ఫ్రై కలర్ఫుల్గా. ఇంకా ఇంటిలోకి చారు, రసం అలాంటివి అని పెట్టినా కూడా తీసుకెళ్ళరు. ఓన్లీ చిక్కుడుకాయ ఫ్రై వేసుకుని వెళ్ళిపోతారు. కాబట్టి మనకి చిక్కుడుకాయ ఫ్రై చేసేస్తాను. అయిపోయింది. శనగపప్పు కోసం పాలు కూడా కాగిపోతున్నాయి. మీకు వంట అయిపోయింది. ఇక ప్రశాంతంగా కాఫీ తాగుదామని చెప్పేసి కాఫీ కలుపుకుంటున్నాం. చెప్పడం మర్చిపోయాం, మాకు కాలేజ్ లేదు. వాళ్ళు కాలేజీ లేదా? ఏం మాట్లాడుతున్నారా నువ్వు? ఇన్స్పెక్షన్ చేస్తుందంటే 2 days హాలిడేస్ ఇచ్చారు. నీ మార్నింగ్ కూడా అడిగా సుమన్ తల్లి, కాలేజీ ఉందా, క్యారేజీ కట్టాలా అని చెప్పేసి అని. మాకు మెసేజ్ ఎప్పుడే పెట్టారు. ముందు చెప్పరా? నేను గ్రూప్లో లేను, మా ఫ్రెండ్ ఎప్పుడు షేర్ చేశాడు నాకు. మా పిల్లలతో ఇలా ఉండిద్దండి. మొన్న చెప్పాడు, నిన్న వెళ్తాను కాలేజీకి, పొద్దున్నే లేసి వంట చెయ్యి అని. నిన్న మార్నింగ్ వెళ్ళలేదు. నిన్న నైట్ పెద్ద ఆయన వచ్చి చెప్పాడు, కాలేజీ లేదు మమ్మీ, కొంచెం లేట్గా లేసినా పర్వాలేదని. వీడు మాత్రం నువ్వు లేట్గా లేస్తే ఎట్టాగు, నా పొద్దున్నే క్యారేజీ కట్టాలని చెప్పేసాను అన్నాడు. సర్లేని వీడి కోసం అని పొద్దున్నే లేసాను. ఎన్నింటికి లేసాను అనుకుంటున్నారు? ఎర్లీ మార్నింగ్ 5కి లేసాను. 5కి లేచి కాసేపు ప్రేయర్ చేసుకొని వచ్చా వీడి దగ్గరికి. ఇలా కాలేజీకి వెళ్తున్నావా, వెళ్ళట్లేదా? 100% కాన్ఫిడెన్స్గా వెళ్తానని చెప్పేసి అన్నాడు. ఆ బద్ధకంతోనే పనులు స్టార్ట్ చేశాను. ఇగో పనులు అయిపోయినాయి, లంచ్ బాక్స్ని ప్రిపేర్ చేయొచ్చు అనుకునే టయానికి వచ్చి చెప్తున్నాడు కాలేజీ లేదని. ఏం చేయాలి పిల్లోడిని అసలు చెప్పండి మీరు? ఏరా కాఫీ తాగుతావా? సరే, బ్రష్ చేసుకుని వచ్చేసరికి టిఫిన్ వేసి పెడతాను. పొద్దున్నే రెడీ అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఇంత పొద్దున్నే ఇంత మంచిగా రెడీ అయ్యి వెళ్తున్నారా? ఓకే ఓకే. ఇంత చలిలా వెళ్తున్నందుకు గ్రేట్. ఏం చేస్తారు మరి? బేబీకి వాళ్ళ సెలవేనా? అయితే పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు. ఇంకా కింద సందడే సందడు అన్నమాట. బాయ్. ఓకే ఓకే. మా చిన్నబాబుని వాడుతున్నారు ఇవాళ. అసలు బాబుకి నిద్ర వస్తుందని చెప్పేసి వెళ్ళి పడుకున్నాడు లోపల వీడియో తీయమంటే. బాయ్. మాధవమ్మ కూడా వెళ్ళిపోతుంది ఫంక్షన్కి. హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. మరొక తిండి పోటీతో మీ ముందుకు వచ్చేసాం.
మన లాస్ట్ వీడియోలో నూడిల్స్ నన్ను ఓడించింది. ఇవాళ ఫుడ్ ఛాలెంజ్లో మాత్రం అసలు నేను ఓడిద్దామని మంచి ఫామ్లో ఉన్నాను. అదేంటో చూసేద్దాం. ఏంటి నాన్న ఏం తెచ్చారు? ఓడిపోవటానికి మంచిగా రెడీ అయ్యి వచ్చారు వారు. మంచి పర్ఫ్యూమ్ అది కొట్టుకొని చక్కగా ఇంటికి పోస్తా. ఈ లోపు ఏమేమి పెట్టినానా? ఎలా అయినా ఆయనే ఓడిపోతారు, ఆ విషయం నాకు తెలుసు. చూద్దాం, ఆగు. పోయినసారి తిండి పోటీలో మా వారు ఓడిపోయారు. ఈసారి తిండి పోటీలో తప్పనిసరి మా వారిని ఎలా అయినా ఓడిస్తాను. చూద్దాం. అందుకే ఇదిగో నాకు ఇష్టమైన మాజా కూడా తెచ్చుకున్నా. ఇదేంటి తెచ్చారు? అన్ని మీకు ఇష్టమైన తెచ్చారా? పోయినసారి కూడా మీకు ఇష్టమైనవి తీసుకొచ్చారు అన్ని. కాకపోతే నువ్వు కొట్టుకెళ్ళిపోయావు ఒక కప్పు. బయట నుంచి ఫుడ్ ఆయన తీసుకొస్తారు కాబట్టి ఆయనకి నచ్చినవి చేస్తున్నారేంట్రా? ఇది ఒక్కటి మాత్రం నీకు ఇష్టమైంది తీసుకొచ్చా. ఏంటి తమ్ముడు అది? పన్నీర్ రోలా. అసలు ఏమేమి ఐటమ్స్ తీసుకొచ్చా? చేసినాడుగా పన్నీర్ పప్పు, మరి అలాగే జిలేబీని జాంగ్రీ టైప్ లో వేయించారు. అంటే నన్ను భయపెట్టిద్దామని. నాకు జిలేబీ అయితే ఇష్టం, జాంగ్రీ అయితే ఇష్టం ఉండదు. ఇది జాంగ్రీ అనుకుంటున్నాను ఇందాక నుంచి నేను. జాంగ్రీ ఎలా తినాలి అసలు దీన్ని అని అనుకుంటున్నా. జాంగ్రీ గానీ కూల్ కేక్ గానీ ఎక్కువ అసలు తినబుద్ధి కాదు. అందుకే ఓడిపోయా తెచ్చా. చూసారా? అయినా సరే నేనే గెలుస్తాను. ఎందుకంటే బరిలోకి దిగితే మాత్రం మంచి గట్టి పోటీ ఇవ్వాల్సిందే. నేను చూశాను, నన్ను ఏటకాల పాయ దగ్గర చూశాను. నీ తిండి కొంచెం పెంచింది ఫ్రెండ్స్. ఇదివరకులా కాదు, ఇప్పుడు ఫుడ్ కొంచెం ఫామ్ చేస్తుంది. కాకపోతే వారానికో 20 రోజులకో ఎప్పుడో ఒకసారి గుర్తొచ్చినప్పుడు తీసే అవసరంలా. అది లేదు. తర్వాత వారానికో 20 రోజులకో ఫ్రెండ్స్ చూసి నేను తగ్గట్లేదు ఏంటి అని అంటది. పోటీ నేను తగ్గట్లేదేంటి అని. స్పూన్ కావాలా ఇట్లా చేత్తో తినేస్తావా? నేనైతే చేత్తో తినేస్తా, స్పూన్ తో అయితే అవ్వదు మనతో. అది ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనం తిండి పోటీ పెట్టుకుంటున్నాం. ఈ తిండి పోటీలో ఆయనకి ఇష్టమైనవి మంచిగా తెచ్చుకున్నారు. బయట నుంచి ఆయన వస్తారు కాబట్టి వచ్చేటప్పుడు ఆయనకి ఇష్టమైనవి తీసుకొస్తారనమాట. ఇంకా తెచ్చిన తర్వాత మనం ఏమి చేయలేం కదా, ఎందుకంటే మనీ వేస్ట్ చేసుకోలేం కదా. ఉన్నాయో అడ్జస్ట్ చేసుకోవాలి, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా. మన వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే ఎప్పుడు స్టార్ట్ చేద్దామా, ఇప్పుడు తినేద్దాం నా మంచి ఆత్రంగా ఆయనకి నోరు ఊరిపోతుంది. మా వారేంటో డెకరేషన్ చేస్తున్నారు. సబ్స్క్రైబ్. దీని మీద ఎంజే వద్దా? ఏం రాద్దాం? సబ్స్క్రైబ్. అమ్మో అన్ని అక్షరాలు ఏడొస్తాయి. ఇలాంటి క్రియేటివిటీ ఎలా అవుతుందండి నీకు? చాలా ఉంది. కాకపోతే బయటకు తీసే నాకు మైండ్ రిలాక్స్గా ఉంటే అప్పుడు అన్నీ తీస్తూ ఉంటాను. వీడియో నువ్వు మాత్రం నా బండి కడగాలమ్మా. ఓడిపోయిన వాళ్ళు 2 చేయాలి. ఒకటి మమ్మీ డాడీ బండి కడగాలి, నేను సండే బయటికి వెళ్తున్నా, ఆ రోజు స్కూటీ వేసుకెళ్తా. తర్వాత నాకేం చేయాలంటే నువ్వు ఒక షర్ట్ కొని పెట్టాలి 500. బయటికి లేదు, బయటకు అనేది లేదు. బండి అనేది నువ్వు కూర్చుంటే నువ్వు నేను తిండి పోటీ పెట్టుకుంటే నీకు నచ్చి నేను చేస్తా. అదొకటిను. ఇప్పుడు మనకి ఇండైరెక్ట్ గా ఏంటంటే నాకు ఆదివారం బండి అంటే మామూలుగా లైసెన్స్ లేదే నేను ఇవ్వను. ఫ్రెండ్స్ మీరు కూడా మీ పిల్లలకి లైసెన్స్ లేదే బళ్ళు ఇవ్వద్దు. నువ్వు నా బండి కడగాలి, ఫిక్స్ అయిపోయాను. నేనే ఏం తెలుసుగా అలాంటి ఏమొద్దు. ఒకవేళ మా వారికి ఓడిపోతే నన్ను బయటికి తీసుకెళ్ళి నాకు ఏదైనా సారీ ఓకే రైటా? చెప్పు మైత్రు. ఇవన్నీ కంప్లీట్ చేసేసి అప్పుడు డ్రింక్ తాగాలి, లాస్ట్ డ్రింక్ అన్నమాట. ఓకే రెడీ 1 2 3 స్టార్ట్. మనం తినలేకపోతే నేను పిలువు, నేను మధ్యలో నోట్లో రాగట్లా.
నాకు మంచినీళ్ళు బా. అలా చూస్తా కదమ్మా, మంచినీళ్ళు కాదు. ఏమన్నా మంచినీళ్ళు ఈజీ కాదు ఇవాళ. మమ్మీ ఏమైనా హెల్ప్ చేయాలి ఓకేనా? ఏ డాడీ అలాంటివి ఉన్నాయా హెల్ప్ చేసేవి? కేక్ నా పప్పు. నీ పప్పు కూడా అయిపోయిందా? ఇందులో ఒక ట్రిక్ ఉంది, మమ్మీ ఓడిపోద్ది దాంట్లో. నేను ఆల్రెడీ దాన్ని కంప్లీట్ చేశా. అదేంటో మీకు చెప్తా ఫ్రెండ్స్. అది ఆమె ఎట్టగా చేయదు, ఆ ట్రిక్తోనే వాళ్ళు ఓడిస్తున్నాను. హే జిలేబీ కూడా అయిపోయింది. నేను మాట్లాడుతున్నా ఈలోపు అమ్ము. జిలేబీ కూడా ఉంది అట్లా. ఎప్పుడు తింటే నాకు అయింది. ఏం రోజు తింటాను, అందుకే పట్ల లాగేస్తుంది. వాళ్ళ శారీ నాకు డ్రింక్ ఎక్కువ పోతావు కావాలని పోతావు. డ్రింక్ నేను తాగను. డ్రింక్ తాగకపోతే ఓడిపోయినట్టే. నాకు ఎక్కువ పోతావు డ్రింక్. కింద పడిందా ఏంటి అక్కడ? ఫ్రెండ్స్ నాకు వేసింది చూసారా? ఫ్రెండ్స్ నాకు వేసింది. నువ్వే వేసావు నాకు వేసావు. ఎక్కడ అవలా? ఫ్రెండ్స్ ఓడిపోయింది ఫ్రెండ్స్. మీకేంటో నేను చెప్తా ఇప్పుడు. ఓడిపోయింది ఆల్రెడీ. డ్రింక్ నాకు ఎక్కువ పోసేస్తాను. ఇప్పుడు ఎన్ని మీరు తాగి అయిపోయింది నాది. ఓడిపోయావు చెప్తా నాకు ఎందుకో. కారం ఎంతైనా తినొచ్చు కానీ స్వీట్స్ అస్సలు తినలేము. ఈసారి తిండి పోటీ పెడితే మాత్రం స్వీట్స్ ఏం పెట్టద్దు అసలు. ఫ్రెండ్స్ నేనే గెలిచా. ఎందుకంటారా? ఇదిగో ఇది నా ప్లేటు. ఈ ప్లేట్ ఎవరిది? మా ఆవిడది. సాస్ తినలా. ఓడిపోయింది సాస్ తినలా. ఇదిగో సాస్ నువ్వేం ఇదిగో నా ప్లేట్ చూడు ఎలా ఉందో. సాస్ తినలా నువ్వు. క్యాన్సిల్ ఫ్రెండ్స్. ఓడిపోయింది ఫ్రెండ్స్. లేదు తూచు ఓడిపోయింది ఫ్రెండ్స్. ఓడిపోయింది తెలుసు. నేను కచ్చప్ తిన్నాను అందుకే కావాలని ప్లేట్లు ఎంజీ అని రాశారు. డెకరేషన్ కి పేరు రాశారేమో అనుకున్నా. నువ్వు సాస్ ఇది చెప్పలేదు నాకు. నాకు ఇష్టం లేకపోయినా ఇప్పుడు ఐ డోంట్ కేర్. కావాలని ఓడిపోయావు.
ఓడిపోయావు అమ్మా. ఎవరు ఓడిపోయారు ఏంటి అన్నది తెలుస్తూనే ఉంది. శారీ లేదమ్మా. అమ్మాయిగా నాకు సంబంధం లేదు, నేనే గెలిచాను. ఏది నీ ప్లేట్ లో చూడు, ఇదిగో ఇది ఉంది. అది ముందు మీరు చెప్పలేదు నాకు. చెప్పు. ఈ ప్లేట్ లో ఉందంతా ఏం తినాలి. చెప్పారు? డెకరేషన్ అని చెప్పారు. డెకరేషన్ కోసం రాస్తారని ఇదిగో చెప్పారు. నా ప్లేట్ లో ఉందా? నేను ముందే చెప్పాను నాకు కచ్చప్ ఇష్టం లేదు. నేను ఫ్రెండ్స్ ఇది నా ప్లేట్ మొత్తం ఇది మిగిలిపోయింది. కావాలని చీర అక్కడ కొనిపించాలో అని చెప్పేసి కావాలని చేస్తున్నారు. అంతే. అమ్మో, మీరే చెప్పండి ఎవరు ఓడిపోయారు ఎవరు గెలిచారు అన్నది కామెంట్ చేయండి తప్పనిసరిగా. ఫ్రెండ్స్ అలాగే నేనే గెలిచాను. నేను గెలిచాను ఫ్రెండ్స్, నేను గెలిచాను. మరి అలాగే మీరు చూస్తున్నందుకు వెరీ వెరీ థ్యాంక్స్. మరి అలాగే మాకు చక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్కార్. విజేత నేనే.